అణ్వస్త్రాలని సైతం మోసుకెళ్ళగలిగినటువంటి ఏదైతే అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరానికి చేరులోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. భూమి మీద నుండి ఆకాశంలో వెళ్తున్నటువంటి లక్ష్యాలను ఛేదించడం అనేది ఈ అస్త్రం స్పెషాలిటీ. 3000 కిలోమీటర్ల దూరంలోనే కొట్టేయగలుగుతుంది. ఇది సాధారణ శిక్షణలో భాగంగా సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం తాజాగా ఈ పరీక్ష నిర్వహించింది. ప్రయోగానికి సంబంధించిన ఆదేశం ఇవ్వగానే సంచార లాంచర్ నుండి, అంటే రన్నింగ్లో ఉన్నటువంటి వెహికల్లో నుంచి కొట్టారన్నమాట. మామూలుగా నిలబెట్టి కొట్టడం వేరు, ట్రైన్లోనో వెహికల్లోనో లారీలోనో తీసుకెళ్తూ కొట్టడం, ఎందుకంటే అవతలోడికి అందకుండా చేయడం అనమాట. ఆ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. నిర్దేశించిన మార్గంలోనే పయనిస్తూ బంగాళాఖాతంలో ఎక్కడైతే లక్ష్యాన్ని నిర్దేశించారో అక్కడికే వెళ్ళిపడింది. అక్కడికి చేరువలో మోహరించిన నౌకలు దీన్ని రికార్డు చేసినాయి. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని లక్ష్యాలు నెరవేరాయని DRDO ప్రకటించింది. తీర ప్రాంతంలో రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు క్షిపణి ప్రయోజన మార్గాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించినాయి. అధునాతన క్షిపణి అయిన అగ్ని-3 ఇప్పటికే భారత సైనిక దళాల అమలు పొదిలో చేరింది. 1.5 టన్స్ కెపాసిటీ పేలోడ్ని ఇది మోసుకెళ్ళగలదు. దీని పొడవు 17 మీటర్లు ఉంటుంది. ఘన ఇంధనంతో పనిచేసే 2 దశలు ఇందులో ఉన్నాయి.